ఎన్నో సంవత్సరాలుగా ఏదైతే మనం దేవరపాలెం, ములుమూడి టువర్డ్స్ గొలకందుకూరు, సజ్జాపురం, సౌత్మోపూరు, పాతెల్లంటి, కొత్తెల్లంటి, కన్నమూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న గ్రామాలన్నింటికి కూడా పోతాము. ములుమూడి గ్రామం దాటిన తర్వాత ఈ కలుజుగుండా పోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఈ కలుజుకు సంబంధించి ఇక్కడ వస్తున్న ఈ దారిలో పోతున్న ప్రజలు కానీ, అదేవిధంగా ములుమూడి గ్రామస్తులు ప్రత్యేకంగా ఈ సైడ్ ఎక్కువగా పొలాలు ఉండడం, వారు ఆ పొలాల్లో చేసుకోవడానికి కానీ, అదేవిధంగా తాటిపత్తి కానీ మిగతా నియోజకవర్గానికి సంబంధించిన వారు కూడా ఈ దారిలో పోయేటప్పుడు ముఖ్యంగా వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడుతున్న సంగతి మనందరికి కూడా తెలిసిన విషయం. దీన్ని గతంలో ప్రయత్నించాం, వీలు కాల. అయితే ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఈ ములుమూడు కలుజుకు సంబంధించి మనం ఒక శాశ్వత పరిష్కారం చూపించాలా. 1కి 3 సార్లు ఈ ప్రాంత ప్రజలు గుండెల్లో హత్తుకుని 3 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు. దీన్ని తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా చొరవ తీసుకొని దాదాపు 83 లక్షల రూపాయల నిధులతో కొట్టేపాలెం కలుజు కానీ, అదేవిధంగా ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ స్ట్రెంథనింగ్ బండ్ కానీ ఇవన్నీ కూడా 2 కలిపి ఈరోజు 83 లక్షల రూపాయలతో ఈ వర్క్ని మనం శంకుస్థాపన చేసుకున్నాం. శంకుస్థాపన చేసిన రోజే అలాంటి టైం లోపల ప్రారంభోత్సవం అవుతామని చెప్పాం. శుభముహూర్తం రానే వచ్చింది. రేపు ఆదివారం, అంటే వచ్చే ఆదివారం 28వ తారీఖున ఈ ప్రారంభోత్సవం ఉదయం 9:30 గంటలకు శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి చేతుల మీదుగా స్థానికంగా ఉండే ములుమూడి గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా ఇతర పెద్దలందరితో కలిపి, ఇతర గ్రామస్తులందరితో కూడా కలిపి ఈ ప్రారంభోత్సవం కార్యక్రమం 28వ తారీఖు ఉదయం 9:30 ప్రారంభోత్సవం చేసుకుంటామని తెలపడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఎన్నో పనులు చేశాం. అయితే వాటిలో ముఖ్యంగా చేయాల్సిన పనులు, శాశ్వతంగా పేరు నిలబడే పనుల్లో ఒకటి ములుమూడి కలుజు, అదేవిధంగా కొట్టేపాలెం కలుజు. ములుమూడి కలుజు కంప్లీట్ చేసాం మాట ఇచ్చిన ప్రకారం. ఆ రోజు యువనేత నారా లోకేష్ గారు వీఆర్సీ కాడ బహిరంగ సభలో కూడా మాట ఇచ్చారు. దాని ప్రకారం ములుమూడి కలుజు కంప్లీట్ చేసాం. కొట్టేపాలెం కలుజు కూడా పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఆగస్టు నెలాఖరు లోపల కొట్టేపాలెం కలుజు కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇస్తామని తెలియజేస్తున్నాం. ములుమూడి కలుజు మరొకసారి చెప్తున్నాం, ములుమూడి కలుజు రేపు ఆదివారం 28వ తారీఖు ఉదయం 9:30 గంటలకు ప్రారంభోత్సవం శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి చేతుల మీదుగా ములుమూడి గ్రామ పెద్దలు, పార్టీ నాయకులందరి సమక్షంలో చేయబడుతున్నది. మీ ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు, ముఖ్యంగా నెల్లూరు రూరల్ మండల ప్రజలకందరికి కూడా తెలియజేస్తున్నాం. వర్షాకాలం వరదల సమయంలో ఊరు చుట్టూ నీరు వచ్చి ఊరు బయటకు పోవడానికి కూడా అవకాశం లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎమ్మెల్యే గారిని పాదయాత్ర సందర్భంగా నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఈ రకమైనటువంటి ఏర్పాటు మాకు చేస్తే మాకు చిరకాలం మీరు గుర్తుండిపోతారని చెప్పి మేము అడగడం జరిగింది. ఆ సందర్భం ప్రకారం ఎమ్మెల్యే గారు దీని మీద కృషి చేసి పోరాడి తీసుకొని వచ్చి మాకు పని పూర్తి చేసి మా గ్రామానికి, మా చుట్టుపక్కల గ్రామాలకి ఈ ప్రయాణ సమయంలో వరదల్లో కొన్ని ఆటోలు కొట్టుకోపోయిన సందర్భం ఉంది. ఆ వరదలు వచ్చేటప్పుడు ప్రయాణికులు బైకులు, ఆటోలు కొట్టుకొని పోయిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి అంతా కూడా ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే గారు పట్టుదలతో మా గ్రామం మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఈ విధంగా చాటుకొని దీన్ని పూర్తి చేయడం జరిగింది. దానికి మా గ్రామం తరపున మా ఎమ్మెల్యే గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.